నమస్తే, వెల్కమ్ టు రామ్రాజ్ లైబ్రరీ. మనం కిందటి వీడియోలో భాగంగా ఇంగ్లీష్ పోయిట్స్ దేర్ వర్క్స్ అనే అంశాన్ని కోడింగ్ రూపంలో నేర్చుకున్నాం. కొంతమంది పోయిట్స్ని గురించి చూసాం. ఈ పార్ట్ 2లో భాగంగా మరికొంతమంది రచయితలు, ఈ మ్యాక్సిమం ఈ పార్ట్లో మొత్తం పోయిట్స్ వారి వర్క్స్ కోడింగ్ రూపంలో చూద్దాం. మీరు పార్ట్ 1 కనుక చూడకపోయి ఉంటే కింద డిస్క్రిప్షన్లో పార్ట్ 1 వీడియో పెట్టాను, చూడండి. ఒక టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈ విలియం బట్లర్ ఈట్స్ నెక్స్ట్ పోయిట్ ఎవరంటే విలియం బట్లర్ ఈట్స్. ఈయన యొక్క రచనలు ఏంటంటే ఈస్టర్ లేదా అండ్ ద స్వాన్. ఇవి రెండు వేరు వేరు రచనలు, ఒకే చోట రాశాను కాబట్టి ఒకటి అనుకోవద్దు. ఈస్టర్ లేదా అండ్ ద స్వాన్. అమాంగ్ స్కూల్ చిల్డ్రన్ an Irish old man forces his death. He wishes for the clouds of heaven. The second coming, sailing to Byzantium, long-legged fly. The lake is lay off in his free. ఇవి విలియం బట్లర్ ఈట్స్ గారి యొక్క రచన. ఇక ఏ విధంగా సింపుల్గా గుర్తుంచుకోవచ్చో కోడింగ్ చూద్దాం, చూడండి. ఈస్టర్ రోజు స్కూల్ లేదు. ఈస్టర్ రోజు స్కూలు లేదు. ఈస్టర్ రోజు స్కూలు లేదు. మరి ఆ స్కూల్ లేదు కదా, ఈస్టర్ రోజు ఏం చేస్తారంటే ఓల్డ్ మ్యాన్ చనిపోతారు కదా, చనిపోయిన ఓల్డ్ మ్యాన్, డెత్ అంతే చనిపోవడమే కదా, చనిపోయిన ఓల్డ్ మ్యాన్కి క్లాత్స్ పెడతారు. ఈస్టర్ రోజు స్కూల్ లేదు, మరి ఆ రోజు ఏం చేస్తారంటే చనిపోయినటువంటి ఓల్డ్ మ్యాన్కి క్లాత్స్ పెట్టి వారు స్వర్గం నుంచి రెండవ జన్మెత్తి వారి ఇంట్లోకి కాలు మోపాలని లేక్లో స్నానం చేస్తారు. ఇది కోడింగ్ ఇంకోసారి చూసుకోండి. ఈస్టర్ రోజు స్కూల్ లేదు, మరి ఏం చేస్తారు? ఆ రోజు చనిపోయినటువంటి ఓల్డ్ మెన్కి క్లాత్స్ పెట్టి వారు స్వర్గం నుంచి రెండవ జన్మెత్తి వారి ఇంట్లో కాలు మోపాలని లేక్లో స్నానం చేస్తారు. మీరు ఈ రచనలు ఒక చోట రాసుకుని ఫస్ట్ 1-2 సార్లు ఆ రచనలు చదవండి. తర్వాత ఒకసారి నేను చెప్పిన కోడ్ గుర్తుంచుకొని మీరు ఎప్పటికీ మర్చిపోరు. చాలా ఈజీగా మీరు స్కోర్ చేయొచ్చు ఒక మార్క్. ఈస్టర్ రోజు అంటే ఈస్టర్, స్కూల్ లేదు, స్కూల్ అంటే అమాంగ్ స్కూల్ చిల్డ్రన్, లేదు అంటే లేదా అండ్ ద స్వాన్. ఏం చేస్తాం మరి, స్కూల్ లేదు కదా ఆ రోజు అంటే చనిపోయిన ఓల్డ్ మ్యాన్, అన్ ఐరిష్ ఓల్డ్ మ్యాన్ ఫోర్సెస్ హిస్ డెత్. చనిపోయిన అంటున్నాగా డెత్. వారికి క్లాత్స్ పెడతారు. క్లాత్స్ అంటే హీ విషెస్ ఫర్ ద క్లాత్స్ ఆఫ్ హెవెన్. క్లాత్స్ పెట్టి ఏం కోరుకుంటారు? హెవెన్ నుంచి రెండవ జన్మెత్తి, రెండవ అంటే ద సెకండ్ కమ్మింగ్. జన్మ అంటే మీరు గుర్తుంచుకోవాల్సింది సైలింగ్ టు బైజాంటియం. వారి ఇంట్లో కాలు మోపాలి. లాంగ్ లెగ్డ్ ఫ్లై అని లేక్లో స్నానం చేస్తారు. ద లేక్ ఇస్ లే ఆఫ్ ఇన్ ఇస్ ఫ్రీ. తర్వాతి పోయిట్ జాన్ కీట్స్. ఆయన యొక్క రచనలు చూద్దాం. ఆడ్ టు సైక్, ఆడ్ ఆన్ మెలాంచోలీ, ఆడ్ ఆన్ ఏ గ్రేషియన్ అన్, ఆడ్ టు ఏ నైటింగేల్, టు ఆటమ్, లామ్లా, ద ఈవ్ ఆఫ్ సెయింట్ ఆగ్నెస్, ఆన్ ఫస్ట్ లుకింగ్ ఇన్ టు చాంపియన్స్ హోమర్, బ్రైట్ స్టార్, లా బెల్లే, డామ్సన్స్ మెర్సీ. ఇవి జాన్ కీట్స్ గారి యొక్క రచనలు. ఇక కోడ్ చూసుకోండి, ఎలా గుర్తుపెట్టుకుంటారు. ఆడితో ఆట. ఆడితో ఆట అంటే ఏంలే. ఆడితో ఆట అంటే ఏంలే. వాడు ఒక ఛాంపియన్. అగ్నిలా బ్రైట్గా మెరిసిపోతున్నాడు. వాడు ఒక ఛాంపియన్లా అగ్నిలా బ్రైట్గా మెరిసిపోతున్నాడు. ఆడితో ఆట అంటే ఏంలే, వాడు ఒక ఛాంపియన్ అగ్నిలా బ్రైట్గా మెరిసిపోతున్నాడు. ఇది కోడ్ ఒకసారి చూడండి. ఆడితో అంటే ఆడ్ టు సైక్, ఆడ్ ఆన్ ఏ మెలాంచోలీ, ఆడ్ ఆన్ ఏ గ్రేషియన్ ఆన్, ఆడ్ టు ఏ నైటింగేల్. ఆడితో ఆట, టు ఆటమ్. ఆట అంటే టు ఆటమ్. ఏంలే అంటే లామ్లా. ఆడితో ఆట అంటే ఏంలే, వాడు ఒక ఛాంపియన్. ఆన్ ఫస్ట్ లుకింగ్ ఇన్ టు చాంపియన్స్ హోమర్. ఛాంపియన్ కదా, ఎలా మెరిసిపోతున్నాడు? అగ్నిలా
బ్రైట్గా మెరిసిపోతున్నాడు. అగ్ని అంటే ద ఈవ్ ఆఫ్ సెయింట్ యాగ్నెస్, బ్రైట్ స్టార్, మెరిసిపోతున్నాడు అంటే లాబెల్లే డామ్సన్స్ మెర్సీ. ఇది కోడ్. ఇంకొకసారి చూసుకోండి. ఆట అంటే ఏంలే, వాడు ఒక ఛాంపియన్, అగ్నిలా బ్రైట్గా మెరిసిపోతున్నాడు. తరువాతి పోయిట్ సిల్వియా ప్లేత్. వీరి రచనలు ఏంటంటే పప్పీస్ ఇన్ అక్టోబర్, వాకింగ్ ఇన్ వింటర్, డాడీ, మార్నింగ్ సాంగ్స్, ఎడ్జ్, క్రాసింగ్ ది వాటర్, లేడీ లాజరస్, ఏరియల్. ఇవి రచనలు. ఇక కోడింగ్ చూసుకోండి. అక్టోబర్ అంటే ఎప్పుడు వస్తుంది, ఏ సీజన్లో ఉంటుంది? వింటరే కదా. అక్టోబర్ మంత్ వింటర్ సీజన్లో ఉంటుంది. ఈ అక్టోబర్లో డాడీతో కలిసి వాకింగ్కి వెళ్తూ ఏం చేస్తాం? మార్నింగ్ వాకింగ్కి వెళ్ళినప్పుడు అప్పుడు ఆ రోడ్డు ఉంటుంది కదా, వింటర్ సీజన్ అంటే ఏం కనిపించదు కదా, ఆ రోడ్ ఎడ్జి క్రాస్ అయ్యి వాటర్లో పడితే ఏమవుతుంది? బట్టలన్నీ మురికి అవుతాయి. మరి ఆ మురికి పోవాలంటే లేడీస్ ఏరియల్ సర్ఫ్తో ఉతకాల్సిందే. ఆ బట్టల్ని ఏరియల్ సర్ఫ్తో ఉతకాల్సిందే. అక్టోబర్ అంటే వింటర్లో వస్తుంది. డాడీతో కలిసి వాకింగ్కి మార్నింగ్ వెళ్తే అది కనిపించదు కదా, రోడ్ ఎడ్జి క్రాస్ అయ్యి వాటర్లో పడినప్పుడు ఆ బట్టలకైన మురికిని పోవాలంటే లేడీస్ ఏరియల్ సర్ఫ్తో ఉతకాల్సిందే. ఇది కోడ్. అక్టోబర్ అంటే పప్పీస్ ఇన్ అక్టోబర్ అంటే వింటర్ అంటేనే వాకింగ్ ఇన్ వింటర్. డాడీ మార్నింగ్ సాంగ్స్ వెళ్ళినప్పుడు ఎడ్జ్ క్రాస్ అయ్యామంటే క్రాసింగ్ ఇన్ ది వాటర్లో పడిపోయిన తర్వాత మురికి అయింది కదా, ఆ మురికిని పోవాలంటే ఏం చేయాలి? లేడీ లాజరస్ ఏరియల్ సర్ఫ్తో ఉతకాల్సిందే. ఏరియల్. ఈ విధంగా ఈజీగా గుర్తుంచుకోవచ్చు. తరువాతి పోయిట్ విలియం వర్డ్స్వర్త్. వీరి యొక్క రచనలు ఏంటంటే లండన్, ఐ వాండర్డ్ లోన్లీ యాజ్ ఎ క్లౌడ్, ఇంపేషెంట్ యాజ్ ద విండ్, కంపోజ్డ్ అపాన్ వెస్ట్మినిస్టర్స్ బ్రిడ్జ్, ఎ స్లంబర్ డిడ్ మై స్పిరిట్ సీల్, ద సాలిటరీ రీపేర్, ఇంటిమేషన్స్ ఆఫ్ ఇమ్మోర్టాలిటీ. ఈ రచనలు ఏ విధంగా గుర్తుంచుకోవచ్చు కోడింగ్ చూసుకోండి. లండన్లో క్లౌడ్స్ బాగా విండు వీచింది. పెద్ద ఎత్తున క్లౌడ్స్ పట్టి విండు వీచింది. ఆ విండ్ బాగా వీచేసరికి ఆ లండన్ బ్రిడ్జి కూలిపోయింది. కూలిపోయేసరికి ఆ బ్రిడ్జికి సీల్ వేశారు. ఆ కూలిపోయిన బ్రిడ్జి ముందు ఒక సీల్ వేసి ఈ బ్రిడ్జి రిపేర్ జరుగుతుంది, ఈ రిపేర్ జరిగే వరకు ఎవరు ఇటు రావద్దు అని ఇంటిమేట్ చేశారు. కోడ్ చూసుకోండి మళ్ళీ. లండన్లో క్లౌడ్స్ బాగా పట్టి విండు వీచింది. ఆ విండు వీచేసరికి లండన్ బ్రిడ్జ్ కూలిపోయేసరికి ఏం చేశారు? ఆ బ్రిడ్జికి ఒక సీల్ వేసి ఇక్కడ రిపేర్ జరుగుతుంది, ఎవరు ఈ రిపేర్ అయ్యే వరకు ఇటు రావద్దు అని ఇంటిమేట్ చేశారు ప్రజలకి. లండన్ అంటే లండన్. క్లౌడ్స్ బాగా పట్టినాయి అంటే ఐ వాండర్డ్ లోన్లీ యాజ్ ఎ క్లౌడ్. క్లౌడ్స్ బాగా పట్టి విండ్ వీచింది. ఇంపేషెంట్ యాజ్ ద విండ్. వీచేసరికి ఏం జరిగింది? లండన్ బ్రిడ్జ్ కూలిపోయింది. కంపోజ్డ్ అపాన్ వెస్ట్మినిస్టర్స్ బ్రిడ్జ్. ఏం చేశారు? బ్రిడ్జ్ కూలిపోయేసరికి ఆ బ్రిడ్జ్కి ఒక సీల్ వేశారు. స్లంబర్ డిడ్ మై స్పిరిట్ సీల్. సీల్ వేసి ఏం తెలియజేశారు? దాని మీద రిపేర్ జరుగుతుంది, ఎవరు రావద్దని ఇంటిమేట్ చేశారు. రిపేర్ అంటే ద సాలిటరీ రిపేర్. ఇంటిమేట్ చేశారంటే ఇంటిమేషన్స్ ఆఫ్ ఇమ్మోర్టాలిటీ. ఇది పోయిట్స్, మన ఇంగ్లీష్ సాహిత్యంలో కలిగినటువంటి ఫేమస్ పోయిట్స్ వారి యొక్క రచనలు మొత్తం మనం కోడింగ్ రూపంలో నేర్చుకున్నాం. మీ అందరికీ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే అందరూ తప్పనిసరిగా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను నెక్స్ట్ పార్ట్లో ఎస్ఐట్స్ లేదా నావెలిస్ట్ వారి యొక్క వర్క్స్ ఇదే విధంగా సింపుల్గా మీకు కోడింగ్ రూపంలో అందిస్తాను. జై హింద్.